భూభారతి కొత్త చట్టం వల్ల భూముల సమస్యలన్నీ తీరిపోతాయని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం మన్మాచిపేట గ్రామంలో బుధవారం రోజున భూభారతి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాల్ శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం భూభారత్ చట్టాన్ని ప్రవేశపెట్టామని, గతంలో ధరణి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం ఏర్పడుతుందని, రైతులకు హక్కుదారులకు అవగాహన కల్పించడంలో భాగంగానే సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివరిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ కూడా చెల్లిస్తూ రైతు భరోసా కల్పించామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో ఇక్కడ ఏమైనా చిన్న పొరపాటు అప్పీల్ చేసుకున్న అధికారులు ఇక్కడే ఉందని ఒక మాట చెప్పింది. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక పొరపాటు జరుగుతుందని సరిదిద్దే బాధ్యత పై అధికారి పెట్టింది ఇచ్చినట్టయితే ఆ రైతుకి ఇబ్బంది తలెత్తదని చెప్పని గతంలో పెట్టినటువంటి విధానాన్ని మళ్ళీ ఈసారి ఈ భూభారత్ తీసుకొచ్చిన అంశాన్ని మనం చెప్పిన సందర్భంలో మనిషికి దేశంలో ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో భూ యజమాని కూడా భూదార్ కార్డు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రధానంగా ఈ భూభారతి కొత్త చట్టంలో ఇక్కడ ఒక అంశాన్ని అందరూ కూడా గమనించాలి. పేదలకు ప్రభుత్వ భూములే కానీ, ఓడు భూములే కానీ, అటవీ శాఖకు సంబంధించిన భూములే కానీ, ఇతరత్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా దున్నుకొని యాజమాన్య హక్కులు కావాలని కోరుకుంటే మనందరికీ ఇప్పటివరకు భూ యాజమాన్య హక్కులు ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరూ కూడా చూసాం. ఈ ధరణిని రద్దు చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో బంగాళాఖాతంలో కలుపుతాం ధరణి అని చెప్పని ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకుని భూభారతి చట్టం అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అనేక మంది ఇచ్చిన సూచనలు సలహాలు గ్రామీణ ప్రాంతం శాస్త్రజ్ఞులకు సంబంధించి కానీ, ఇతర మేధావులకు సంబంధించి కానీ, అధికారులకు సంబంధించినటువంటిది వారి అన్ని ఆలోచన తీసుకోండి. ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చు. ఈ భూభారతి వల్ల ఇంతకుముందు ఒక అంశాన్ని మీరు గమనించండి. అసైన్మెంట్ కమిటీ అనేది ఉంటుంది. అసైన్మెంట్ కమిటీ అంటే దేని కొరకు? పేదవారి చేతుల్లో ప్రభుత్వ భూమి ఉంటుంటే ఆ ప్రభుత్వ భూమికి యాజమాన్యపు హక్కుల్ని కల్పించడానికి ఈ అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే చైర్మన్ గా ఇతరులు సభ్యులుగా ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అవును ఇతను ఏ అనే రైతుదే, ఇతను గత 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాల తాత గుర్తాలు 30 సంవత్సరాలు ఉంటున్నాడు,